హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ అందమైన జీవితం 13వ భాగాన్ని వినేద్దాం. రంగమ్మ మాటలు వినలేక ఇటు వసంతి అత్తగారికిచ్చే గౌరవం చూడలేక మనసులోని తిట్టుకుంది రజని. ఇంతలో వసంత్ వచ్చాడు. అరే అమ్మా, అన్నయ్య వచ్చాడు అని గబగబా పైకి లేచి వసంత్ దగ్గరకు వచ్చాడు రేవంత్. ఏంట్రా కొత్త పెళ్లి కొడుక, ఇంకా నిద్రపోలేదా? ఏంటన్నయ్య నువ్వు కూడా ఏడిపిస్తున్నావా నన్ను? ఫోన్ జోబులో పెట్టుకుని అన్నాడు. మరి ఇంకా నిద్రపోకుండా ఏం చేస్తున్నారు అంటూ కాలు కడుక్కొని లోపలికి వచ్చాడు. ఏంట్రా ఇంత లేట్ అయింది? ఓనర్ గారికి కూడా ఇచ్చానమ్మా భోజనం, అందుకే లేట్ అయింది. ఏంటి రజని డల్గా ఉన్నావు? అమ్మా నాన్న గుర్తుకొస్తున్నారా? నవ్వుతూ అడిగాడు వసంత్. అలాంటిదేమీ లేదు బావగారు. భోజనం చేశావా అమ్మా అన్నాడు. ఇంకా లేదండి, అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నాం అంది లేని నవ్వు పెదవుల మీద అర్తుకుని. అమ్మా, కొత్తగా వచ్చిన నీ చిన్న కొడలు కూడా పస్తులు పెడతారా? నేను స్నానం చేస్తాను, ముందు తమ్ముడికి రజనికి భోజనం వడ్డించు. అది కాదురా. ఏంటి మా, ఆకలేస్తుందని బయట ఎవరూ చెప్పరు, మనమే అర్థం చేసుకొని పెట్టాలి అని చెప్పి టవల్ తీసుకుని పెరట వైపుకి వెళ్ళాడు. చాప వేసి వండిన ఐటమ్స్ అన్నీ బయటికి తెచ్చింది రంగమ్మ. మీరెందుకు అత్తమ్మ తేవడం, నేను తెస్తాను కదా, ఆయనకి బట్టలు తీద్దామని వెళ్ళాను అంటూ రేవంత్ రజనీకి రంగమ్మకి ముగ్గురికి భోజనం వడ్డించింది. నువ్వు కూడా పెట్టుకోవసు, వాడు వస్తాడు కదా ఏలోపు. పర్వాలేదత్తమ్మ, ఆయన వచ్చాక తింటాను అని ఫ్రిడ్జ్లో 2 వాటర్ బాటిల్స్ తెచ్చి వాళ్ళ మధ్యలో పెట్టింది. ఒక 10 నిమిషాలకి వసంత్ రెడీ అవి రావడంతో అతనికి భోజనం పెట్టి తను పెట్టుకుని తింది. ఈ చుట్టుపక్కల రాయుడు వంటలు బాగా చేస్తాడమ్మా, కూరలు చాలా టేస్టీగా ఉన్నాయి తింటూ అన్నాడు వసంత్. హా, ఎందుకు చేయడు, ఊరికేనే చేశాడా? తీసుకున్నాడు కదా 2000. ఈ రోజుల్లో ఉత్తినే ఎవరు చేస్తారమ్మా వంటలు, అయినా వీడికి ఇంకా చాలా తక్కువే ఇచ్చాం, ఇంకో 1000 ఇచ్చినా తప్పులేదు అని వసంత్ అనగాని, సరిపోయింది, నువ్వు కూడా మీ నాన్నలానే మాట్లాడతావురా. ఆయన అంతే, ఎవరైనా చిన్న సాయం చేసినా చాలు ఇంట్లో ఉన్నదంతా వాళ్ళ చేతుల్లో పెడతాను అనేవాడు. నువ్వు కూడా అలానే అంటున్నావు అని రంగమ్మ అనగాని వసంత్ నవ్వుకున్నాడు. వాళ్ళ మాటలు వింటూ గబగబా భోజనం చేసింది రజని. రేవంత్ ఇంకా తీరుబాడుగా తినడం చూసి, ఏమండి కూరవైనా అంది. వద్దు అంటూ రజని ప్లేట్ చూసి, అప్పుడే భోజనం చేసేసావా అన్నాడు. హా అండి, తక్కువ తిన్నాను, పెద్దగా ఆకలి లేదు. కొంచెం అన్నం వేసుకో రజని అంది వసు. వద్దు సరిపోయింది అని ప్లేట్ సింక్లో పడేసి హ్యాండ్ వాష్ చేసుకుని తన గదికి వెళ్ళింది. రంగమ్మ గమనిస్తూనే ఉంది. వసు, ఏంటండి, కొంచెం అన్నం వేయి. హా సరే అని గిన్నె తీసుకుంది. ఒక గరిటె మట్టుకు రైస్ ఉండడం చూసి ఆశ్చర్యపోయింది వసు. ఇదేంటి, అన్నం ఎక్కువగానే తీశాను కదా అనుకుని ఆలోచిస్తూ గిన్నెలో ఉన్న రైస్ వసంత్కి వేసి తన ప్లేట్లో ఉన్న అన్నం కొద్దిగా వసంత్ ప్లేట్లో వేసింది. ఏయ్ ఏంటి ఎంత పెడుతున్నావు? నాకు ఆకలిగా లేదండి, మీరు తినండి అన్నం, ఎందుకు పాడు చేయటం అని. కూర బాగుంటే ఈయన అన్నం ఎక్కువ తింటారు, ఈరోజు నేను అన్నం తక్కువ తీశాను అనుకుని ఆ చాలని అన్నంలో ఈ కూర వేసుకుని తింది వసు. రంగమ్మకి ఎక్కడలేని కోపం వచ్చింది. రజని గబగబా గిన్నెలో అన్నం వేసుకున్న రంగమ్మ గమనించింది. వసంత్ భోజనం చేయడంతో, వసంతి ఏంటత్తమ్మా, ఫ్రిడ్జ్లో జున్ను ఉంటుంది తీసుకొనిరా. జున్నా? కానీ అత్తమ్మ నేను వండలేదు కదా. వాటర్ తాగుతుంది. పొద్దున పాల కేంద్రానికి వెళితే కిరాణా కొట్టు ఓనర్ గారు ఇచ్చారులే, నేను మర్చిపోయాను, ఇప్పుడే గుర్తుకొచ్చింది. అందరం ఇక్కడే ఉన్నాం కదా, ఆ బాక్స్ పట్టుకొనిరా. సరే అత్తమ్మ అని ఫ్రిడ్జ్లో ఉన్న జున్ బాక్స్ తెచ్చి రంగమ్మ దగ్గర పెట్టింది. అమ్మా, నా కడుపు ఖాళీ లేదే, నువ్వు అన్నయ్య పట్టండి. పట్టు అని వాటర్ తాగి హ్యాండ్ వాష్ చేసుకున్నాడు రేవంత్. నువ్వు తినకపోతే తినకపోయావు, లోపలుంది కదా రజనీకి, కొంచెమైనా పట్టుకుని వెళ్ళు. ఇప్పుడే కదమ్మా భోజనం చేసింది, అంతలోని ఏం తింటుంది, మీరు తినండి, ఏమన్నా ఉంటే పొద్దున్న తింటాం అన్నాడు. తొందరగా రజనీ దగ్గరికి వెళ్ళాలని రేవంత్ ఆరాటం. సరే వెళ్ళి పడుకో అని రంగమ్మ అనగాని రేవంత్ వెంటనే తన గదికి వెళ్ళాడు. పెద్దడా తిను, వసు నువ్వు కూడా తిను అని ఇద్దరికి వడ్డించింది. ఆకలిగా ఉండడంతో వసు జున్ను ఎంతో ఇష్టంగా ఉంది. రంగమ్మ తినకుండా తన వంతు కూడా కోడలికి వేసి మిగిలిన జున్ను కొత్త జంట కొంచి బాక్స్ ఫ్రిడ్జ్లో పెట్టింది. అమ్మా ఏంట్రా, రేపు పొలం పని 6 గంటలకి, నువ్వు ఇప్పుడు టీవీ చూడడం మానేసి పడుకో, లేదంటే పొద్దున్నే లేవలేవు అన్నాడు. సరేరా పెద్దోడా అని వంటగదికి వెళ్ళి షింక్లో ఉన్న గిన్నెలు కడుగుతుంటే, అత్తమ్మ నేను కడుగుతాను, మీరు వెళ్ళి పడుకోండి అంది. పర్వాలేదు, ముందు నువ్వు తిను అని గిన్నెలన్నీ కడిగింది. రంగమ్మ వసు తిన్న ప్లేట్ అంతా తుడిచి చాప అవి తీసి చక్కబెట్టింది. వసంత్ లోపలికి వెళ్ళగానే రంగమ్మ బయటకొచ్చి, వసు ఏంటత్తమ్మా, బియ్యం కాస్త ఎక్కువ పెట్టే, రేపటి నుంచి రజనీ కూడా వచ్చింది కదా, చాలినట్టు పెట్టకు సరేనా. సరే అత్తమ్మ అని వసు తన గదికి వెళ్ళింది. రంగమ్మ ఆలోచిస్తూ కాసేపు బయట కూర్చుందామని వరండాలోకి వెళ్ళింది. ఇక్కడ రజనీ రేవంత్ లోపలికి రాగానే తలుపు వేసి అల్లుకుపోతూ ముద్దుల వర్షం కురిపిస్తూ, ఏంటి రేవంత్ ఇంత లేటుగా నా వచ్చేది, అతని షర్ట్ బటన్స్ విప్పుతోంది.
నీకోసం ఇంకా బయట అన్నయ్య వాళ్ళ దగ్గర కూర్చోలేదు. నువ్వు గుర్తుకొచ్చి వెంటనంటే వచ్చేసాను అని రజనీని అల్లుకుపోయాడు. బయట కూర్చున్న రంగమ్మ ఆలోచిస్తూ రజనీని చూస్తుంటే ఎందుకో అంత సంతోషంగా లేదనిపిస్తుంది. ఇప్పుడే కదా తన వాళ్ళందరినీ వదులుకొని వచ్చింది, అందుకు దిగులుంటుందిలే. తన పద్ధతి నచ్చకపోతే నచ్చజెప్పాలి, లేదంటే అక్కర్లేని గొడవలు అనుకుని ఆలోచిస్తూ లోపలికొచ్చి తన గదిలో నిద్రపోయింది. అబ్బా రాక్షసి, ఎందుకే గిచ్చుతున్నావు అంటూ రజనీ 2 చేతుల్ని వెనక్కి మడిచి పట్టుకున్నాడు. గిచ్చక ఏం చేయాలి? లేకపోతే నాకు ఆకలి వేస్తుంటే కనీసం నా మాట తీసుకోకుండా ఆకలి లేదని చెప్తావా? పీకల దాకా చికెన్ పకోడీ తిన్నావు, అందుకే అలా చెప్పాను అన్నాడు. ఏం తిన్నావు అని ఇప్పుడే చెబుతున్నాను. తిండి విషయంలో నువ్వు నోరు జారకు. నాకు అసలే ఆకలి ఎక్కువ, ప్లీజ్. అసలే ఆకలిని నేను చేస్తుంటే మధ్యలో నువ్వు మీ అమ్మమ్మ బావగారు వచ్చే వరకు వద్దు అన్నారు. వెయిట్ చేయలేక చచ్చాననుకో. అంత ఆకలిగా ఉంటే నువ్వు చెప్పాలి కదా, చెప్పకుండా నాకెలా తెలుస్తుంది? రజనీ తల నిమురుతూ అన్నాడు. నువ్వు నన్ను అడిగావా? అడిగితే చెప్పేదాన్ని. అడగకుండా మాట ఇచ్చేస్తే అక్కడ నేను ఏమని మాట్లాడను? పైగా నన్ను తిండిపోతనుకుంటారు అని మౌనంగా ఉండిపోయిన అంది. సరే ఇంకెప్పుడు ఇలా జరగదు. నీకు ఆకలి వేస్తే అడుగు, మా వదిని కూడా పెడుతుంది. నిన్నెవరూ తిండిపోతూ అనుకోరు, సరేనా? సరే అండి అని నవ్వుతూ రేవంత్ ఎదపై తలని వాల్చి పడుకుంది. తెల్లవారింది. ఆ రోజు శుక్రవారం కావడంతో పెందలాడని లేచి అన్ని పనులు పూర్తి చేసి తలస్నానం చేసి చీర కట్టుకుంది వసు. టైం 6 అవుతున్నదని రంగమ్మ వసంత్కి టిఫిన్ పెట్టింది. వాళ్ళకి పని టైం అవుతుందని. అత్తమ్మ కూర ఏమండను అంది. ఏదోటి వండే, రేవంత్ లేచాక సావిడి దగ్గరికి వెళ్ళమను. సరే అత్తమ్మ అని వాళ్ళకి వాటర్ బాటిల్స్ మజ్జిగ బాటిల్స్ అన్నీ సంచిలో పెట్టించింది. వెళ్ళొస్తాను వసు అని రంగమ్మని తీసుకుని పొలానికి వెళ్ళాడు. వసు వాళ్ళు తిన్న గిన్నెలు కడిగి వంట మొదలు పెట్టింది. రేవంత్కి లంచ్ బాక్స్ పెట్టాలని. టైం 7 అవుతుండగా మెలకు వచ్చింది రేవంత్కి రజనీకి. రజనీ లే, టైం 7 అయింది. నాకు స్కూల్ టైం అవుతుంది, తొందరగా నాకు కాస్త కాఫీ ఇవ్వు. అబ్బా అప్పుడే 7 అయిందా అంటూ మత్తుగా పైకి లేచింది. లేచి స్నానం చేయి, ముందు నాకు కాఫీ ఇవ్వు అన్నాడు. ప్లీజ్ రేవంత్, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి, చాలా నీరసంగా ఉంది. తెల్లవారులు అసలు నిద్ర లేదు, కాస్త వసంతిని అడుగు కాఫీ అని దుప్పటి ముసుగు వేసుకుని పడుకుంది. సరే పడుకో అని రేవంత్ బయటకు వచ్చాడు. చిన్న లేచావా? కాఫీ ఇవ్వనా? కిచెన్ రూమ్ నుంచి అడిగింది వసంతి. వదినా ఇవ్వు అని సోఫాలో కూర్చున్నాడు. కాఫీ తెచ్చి రేవంత్కి ఇచ్చింది. రజనీ ఏంది రేవంత్ అంది. వదిన కొత్త ప్లేస్ కదా, తన నైట్ అంతా నిద్రపోలేదు, పైగా జర్నీల కారణంగా నీరసంగా ఉందని పడుకుంది. అవునా, సరే తనని ఇప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకు? లేచాక కాఫీ ఇస్తాను, నువ్వు రెడీ అవ్వక తనకి టాబ్లెట్స్ తీసుకొని రా. కంగారు పడుకు, లంచ్ బాక్స్ పెడతాను, నువ్వు కాఫీ తాగి ఒకసారి సావిడి దగ్గరికి వెళ్ళి రేవంత్. సరే వదిన అని కాఫీ తాగి సావిడి దగ్గర శుభ్రం చేసి గేదెలకి నీళ్లు పెట్టి గడ్డి వేసి ఇంటికొచ్చి స్నానం చేసి లోపలికొచ్చాడు. బెడ్ మీద ఆదిమర్చి నిద్రపోతుంది రజనీ. ఇంకా డిస్టర్బ్ చేయడం ఎందుకని తనే బట్టలు తీసుకుని రెడీ అయి బయటకు వచ్చాడు. చిన్న టిఫిన్ వస్తున్నాను వదినా అని పూజ గదికి వెళ్ళి దండం పెట్టుకుని సోఫాలో కూర్చున్నాడు. వేడి వేడి ఇడ్లీ, కారపొడి, కొబ్బరి చట్నీ వేసి ఇచ్చింది వసు. థ్యాంక్స్ వదినా, ఈరోజు పూజ చేస్తావు కదా, వంట టిఫిన్ లేట్ అవుతుందేమో అనుకున్నాను. లేదు రేవంత్, నువ్వు స్కూల్కి వెళ్తావని నైట్ అన్నావు కదా, బయట ఫుడ్ ఏం తింటావని మీ అన్నయ్య పెందలాన్ని నన్ను నిద్రలేపాడు. అమ్మ అన్నయ్య టిఫిన్ చేసి వెళ్ళారా వదినా? రేవంత్, ఈరోజు పని మధ్యాహ్నం వరకే కదా, అందుకే పొద్దున్నే వెళ్ళారు అని కిచెన్ రూమ్కి వెళ్ళి రేవంత్కి లంచ్ బాక్స్, వాటర్ బాటిల్ అన్నీ బ్యాగ్లో పెట్టి పప్పు, టమోటా వండి పొటాటో ఫ్రై పెట్టాను, తిను, పెరుగన్నం కూడా పెట్టాను అంది. అమ్మో వదినా, ఎందుకు అన్నీ పెట్టావు? నువ్వు పప్పు టమోటా సరిగా తినవు కదా, అందుకే పెరుగన్నం 1 బాక్స్ ఇంకా పొటాటో ఫ్రై కూడా చేశాను. సరే వదినా, అమ్మ అన్నయ్యకి చెప్పు స్కూల్కి వెళ్తున్నానని అని చెప్పి తన రూమ్కి వచ్చాడు. బెడ్ కానుకొని ఫోన్ చూసుకుంటుంది రజనీ లేచావా? ఇప్పుడే రేవంత్, గుడ్ మార్నింగ్ అంటూ స్మైల్ ఇచ్చింది. గుడ్ మార్నింగ్, ఇప్పుడు ఎలా ఉంది? కాస్త బెటర్. సరే ఈవినింగ్ వచ్చేటప్పుడు టాబ్లెట్లు తెస్తాను, స్కూల్కి వెళ్తున్నాను, జాగ్రత్త. ఓకే బాయ్ అని పైకి లేచింది. ఫ్రెష్ అవి ముందు ఏమైనా తిను, వస్తాను అని రేవంత్ బయటకు వచ్చాడు. అతని వెనకే నైటీలో వెనక వచ్చింది రజనీ. వదినా వెళ్ళొస్తాను అన్నాడు. జాగ్రత్త రేవంత్ అని బయటకు వచ్చి రజనీ కాఫీ ఇవ్వనా అంది. ఇవ్వు వసంతి అని రేవంత్ వెళ్ళగానే సోఫాలో కూర్చుని టీవీ ఆన్ చేసింది. వసు రజనీకి కాఫీ ఇచ్చి ఇల్లంతా తుడిచి గిన్నెలు కడిగి తన గదికొచ్చి మంచంపై కూర్చుంది. వసంతి రజనీ వస్తున్నాను అని జారిన మొడుని అల్లుకుని బయటకొచ్చింది. వసంతి నేను స్నానం చేస్తాను, కొంచెం వేనీళ్ళు పెట్టవా, నీరసంగా ఉంది. సరే రజనీ అని పొయ్యి వెలిగించే ఓపిక లేక స్టవ్ పై వేడి నీళ్ళు పెట్టింది. రజనీ తన డ్రెస్, బ్రష్ అన్నీ తీసుకుని పెరటి వైపుకొచ్చింది.
అక్కడంతా నీట్గా నన్ను చూసి ఊపిరి పీల్చుకొని ఏమో అనుకున్నాను కానీ వసుకి చాలా శుభ్రం ఎక్కువే అనుకుని బకెట్ తెచ్చుకొని గుమ్మం దగ్గర పెట్టింది. వసు కాచిన వేడి నీళ్ళు బకెట్లో వేయగానే స్నానం చేయడానికి వెళ్ళింది రజని. ఫ్రెష్ అవి టాప్ అండ్ లెగ్గిన్ వేసుకొని దానిపై చున్నీ వేసుకుని స్టైల్గా హెయిర్కి చిన్న క్లిప్ పెట్టి వదిలేసి బయటకు వచ్చింది. రజని, టిఫిన్ పెట్టానా? హా పెట్టు వసంతి అని సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేసింది. ఇంతలో దేవి గారు కాల్ చేయడంతో లిఫ్ట్ చేసి హలో అమ్మా చెప్పు అంది. లేచావా? టిఫిన్ తిన్నావా అంది. ఇప్పుడే లేచానమ్మా, టిఫిన్ చేయాలి, ఛానల్ మారుస్తూ అంది. ఏంటి ఇప్పుడు లేచావా? హా అమ్మా, నైట్ అంతా నిద్రపోలేదు, కొత్త ప్లేస్ కదా, పైగా దోమలు, చిరాకొచ్చింది, ఏం చేయను, అలానే కూర్చున్నాను. తెల్లవారుజామునే పట్టింది నిద్ర. పైగా ఈ పెళ్ళి హడావిళ్ళు జర్నీలు ఒకటేమో బాగా నీరసం వచ్చేసిందమ్మా. నవ్వుతూ వసంతి ఇచ్చిన టిఫిన్ ప్లేట్ తీసుకుంది. బుద్ధుందా లేదా అసలు నువ్వు మారవు, మా పరువుని ఏం చేద్దామని అక్కడ కోపంగా అరిచింది దేవి. హుఫ్ మొదలు పెట్టిందిరా బాబు అనుకుని ఎందుకమ్మా అలా అరుస్తావు కోపం అణుచుకుంటూ అంది. అరవక ఏం చేయాలి? ఒక ఇంటికి వెళ్ళావంటే షబాస్ అనేలా నడుచుకోవాలే కానీ ఇలా తన్ని పెట్టుకొని పడుకోవడం కదా చేయకూడదు. చూడు రజని, ఇప్పుడంటే లేచావు కానీ ఇంకెప్పుడు ఇలా చేయకు. తెల్లవారిందే లేచి ఇంటి పని చేయాలి, అప్పుడే మనకి ఇంట్లో వాళ్ళకి బాగుండేది. అలా మంచం దిగకుండా పడుకుని ఉంటే దరిద్రాలు అన్నీ వస్తాయి. నీ పద్ధతి మార్చుకో, లేదంటే మీ అత్తగారి చేత చివాట్లు నెల తిరగకుండానే తింటావు. ఒంట్లో బాగాలేదని లేవలేదమ్మా, దానికోసం నువ్వు ఎంత క్లాస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడు నన్ను ఏదోటి అంటేనే కానీ నీ కడుపు నిండదు కదా అనుకుని కోపంగా ఫోన్ కట్ చేసి సాంగ్స్ చూస్తూ టిఫిన్ చేసింది. కిచెన్ రూమ్ కబోర్డ్స్లో సర్దుకున్నాక వసంతి రజనీ మాటలు విని రజనీకి బాగా కోపం అనుకుని కబోర్డ్ క్లీన్ చేసి హాట్ బాక్స్ ఓపెన్ చేసింది. 2 ఇడ్లీ, 1 గారె ఉన్నాయి. పొద్దున్నుంచి ఏమీ తినకపోవడంతో అవి ప్లేట్లో పెట్టుకుని బయటకు వచ్చింది. నవ్వుతూ టిఫిన్ చేస్తుంది రజని. ఒక చైర్లో కూర్చొని తినటం మొదలుపెట్టింది వసంతి. టిఫిన్ చేస్తూ నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదా వసంతి అంది. ఇప్పుడే పని అయింది రజని తింటూ అంది. నాకు ఒంట్లో బాగాలేక తొందరగా లేవలేదు వసంతి, లేదంటే నీకు హెల్ప్ చేసేదాన్ని అంది. పర్వాలేదులే రజని, బాగుంటే నువ్వే చేస్తావు కదా అని చట్నీ వేసుకుంది. రజని టిఫిన్ చేసి ప్లేట్ సింక్లో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని తన గదికి వెళ్ళిపోయింది. వసంతి టిఫిన్ చేసి కిచెన్ రూమ్కి వచ్చి రజని ప్లేట్ కూడా తనే కడిగి ఆలోచిస్తూ హాల్లోకి వచ్చి మిషన్ దగ్గర కూర్చొని టైం చూసింది. 10 అయింది. ఈ అమ్మాయి పద్ధతి ఏంటి అలా ఉంది? తిన్న ప్లేట్ కూడా నైట్ కడగలేదు. రేవంత్ కూడా నైట్ భోజనం వడ్డించలేదు. కనీసం తను తినే వరకు కూడా ఉండలేదు. ఒకవేళ తనకి ఈ పనులన్నీ కొత్తగా ఉన్నాయా, లేదంటే అలవాట్లేదేమో అనుకుని ఆలోచిస్తూ బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. లోపలికి వచ్చిన రజని పుట్టింటి వాళ్ళు పెట్టిన శారీ అంతా గదిలో ఉండడం చూసి గది నిండా పెట్టారు, ఇవన్నీ ఎలా సర్దాలి అనుకుని ఆలోచిస్తూ బయటకు వచ్చింది. వసు మిషన్ కుట్టడం చూసి వద్దులే, అసలే ఖరీదైన వస్తువులు అన్నీ దీని సాయం తీసుకుంటే ఇంకా ఏమైనా ఉందా? మా పిన్ని చెప్పింది, ఎవరి కళ్ళు ఎటువంటివో కూడా తెలీదు. రేవంత్ రాగానే ఫ్రిడ్జ్ అండ్ ఇంకా వాషింగ్ మిషన్ అన్నీ సెట్ చేయాలి. ఈలోపు బీరువాలో మా బట్టలన్నీ సర్దుకోవాలి అనుకుని బట్టలు సర్దుకొని అవి అవ్వగానే బిందెలు ఇంకా ఇత్తడి సామాను అంతా తన గదిలో ఉన్న సన్సెట్ మీద అమర్చి నీట్గా గది అంతా సర్దుకుంది. ఈ ఫ్రిడ్జ్ ఇంకా మా గదిలోనే ఉంచాలి, బయట ఎలానో ఒకటి ఉంది కదా, ఇంకా వాషింగ్ మిషన్ బయట పెట్టిస్తాను సరిపోతుంది అనుకుని మంచంపై పడుకుని ఫోన్ చూసుకోవడంలో మునిగింది. 1 గంట వరకు చీరలకి ఫాల్స్ వేసి ఒక జాకెట్ కుట్టి మిషన్ ఆపింది. వసు అప్పటికే నిద్ర ముంచుకొస్తుంది. పడుకుందామన్నా వసంత్ వాళ్ళు వస్తారని తన గదికి వచ్చి మంచంపై కూర్చుంది. ఇంతలో వచ్చారు రంగమ్మ, వసంత్. స్నానాలు చేసి లోపలికి రాగానే వాళ్ళకి కాస్త మజ్జిగిచ్చింది వసు. రజనీ ఏది? మజ్జిగ తాగుతూ అడిగింది రంగమ్మ. తన రూమ్లో ఉంది అత్తమ్మ అంది. ఇద్దరు టిఫిన్ తిన్నారా? హా అత్తమ్మ చేశాం, భోజనం వడ్డించినా అంది. తన్ని కూడా పిలువు, అందరం కలిసి తిందాం. సరే అత్తమ్మ అని రజనీ గదికొచ్చింది. ఫోన్లో నవ్వుతూ మాట్లాడుతుంది. రజనీ, ఏంటి వసంతి, భోజనం చేద్దువురా? హా వస్తున్నాను, రేవంత్ ఫోన్ చేశాడు, మాట్లాడేసి వస్తాను అని చెప్పగానే వసంతి బయటకొచ్చి చాప వేసి భోజనం ఏర్పాట్లు చూస్తుంది. వసు, ఏంటండి, రేవంత్ సావిడి దగ్గరికి వెళ్ళాడా? హా వెళ్ళాడండి, 12 గంటలకు నేను వెళ్ళాను, గడ్డి నీళ్లు పెట్టి వచ్చాను అని ఇద్దరికి భోజనం వడ్డించింది. రజనీ కూడా వచ్చి కూర్చుంది. తనకి పెట్టి లాస్ట్లో తిందామని వసంత్ పక్కన కూర్చుంది వసు. నువ్వు కూడా పెట్టుకో వసంతి తింటూ అంది రజనీ. నేను తర్వాత తింటాను రజనీ, తిను నువ్వు అని వసంత్కి ఏం కావాలన్నీ చూసుకుంది. రజనీ, ఏంటత్తమ్మా, నువ్వు రేపటి నుంచి వెళ్ళాలా బ్యాంక్కి? హా అత్తమ్మా, రేపటి నుంచి కాదు, ఎల్లుండి నుంచి వెళ్తాను, అంటే కొద్దిగా నీరసంగా ఉంది, నీరసం తగ్గాక వెళ్దామని. అవునా, సరే, నీకు ఇక్కడ అంతా బాగానే ఉంది కదా?
హా, బాగానే ఉంది అత్తమ్మ. కొత్త ప్లేస్ కదా, నైట్ అసలు నిద్ర పట్టలేదు. ఒక 2 రోజులు అలానే ఉంటుంది, కానీ అలవాటు అయిపోతుంది. సరే, ఏమన్నా ఇబ్బందిగా ఉన్నా చెప్పు, అంతేకాని మొహమాట పడకు అని భోజనం చేసింది రంగమ్మ. భోజనం చేయగానే వసంతి భోజనం పెట్టుకొని తింటూ రజనీ కేసు చూసింది. తన ముఖంలో నీరసం అన్న ఛాయలు అస్సలు లేవు. ఆలోచిస్తూనే భోజనం చేసింది. భోజనం చేయగానే గిన్నెలన్నీ షింక్లో వేసి కడిగి బయటకు వచ్చింది వసంతి. నువ్వు కడిగావు, ఇంతకీ రజనీ ఎక్కడా? సూటిగా అడిగింది రంగమ్మ. తన రూమ్లో ఉందత్తమ్మా. సరే, నువ్వు వెళ్ళి కాసేపు పడుకో, ఇప్పుడు ఏమీ మిషన్ కుట్టకు అంది రంగమ్మ. ఏమైందత్తమ్మా, ఇప్పుడు మిషన్ కుట్టొద్దంటున్నారు? ఇప్పుడే కదా వాడు పొలం నుండి వచ్చాడు, మళ్ళీ షాప్కి వెళ్తాడు కదా, కాసేపైనా రెస్ట్ తీసుకుంటాడని. వసంతి, నువ్వు కూడా కాసేపు పడుకో అని చెప్పి తన గదిలోకి వెళ్ళింది. తన అత్తగారి మాటలకి తలూపి గుమ్మం తలుపులు వేసి తన గదికొచ్చింది. వసంతి అప్పటికే మంచంపై కూర్చుని ఫోన్ చూసుకుంటున్నాడు. వసంత్, ఏంటండి ఇంకా నిద్రపోలేదా అంది. నీకోసమే చూస్తున్నాను, దా పడుకుందాం అంటూ ఫోన్ పక్కన పెట్టాడు. వస్తున్నాను సార్ అంటూ బాక్స్లో ఉన్న జెండు బామ్ తీసి వసంతి దగ్గరికి వచ్చి, పడుకో, నడుంకు రాస్తాను. ఈరోజు అంత పని లేదు వసు అని ఆమె చేతిలో జెండు బామ్ తీసుకుని పక్కన పెట్టి వసుని ఒడిలోకి తీసుకున్నాడు. ఏమైందండి? రోజు రోజుకి పని ఎక్కువ అవుతుందా? ఆమె చెంపపై చెయ్యి వేసి అడిగాడు. ఈ వారం రోజుల్లో వసు ముఖంలో ఎక్కడ లేని నీరసం కనిపిస్తుంది. లేదండి, కాకపోతే పెళ్లి టైంకే ఎక్కువైంది, ఆ నీరసమే పోలేదు అని. పని ఎక్కువ ఎందుకు అవుతుందండి అంది. నువ్వు మీ తోటికోడలు బాగానే కలిసిపోయారా? ఇంకా లేదండి, తనకి కొంచెం నీరసంగా ఉంది, కావాలంటే వారం పడుతుంది. వసు, ఒకటి చెప్పనా? ఏంటండి? ఇంట్లో ఇంకో కోడలు వచ్చాక పని దగ్గర తేడా వస్తుందంటే పని అంతా నేనే చేయాలా, తను చేయదా అని రజనీ విషయం పక్కన పెడితే నువ్వు ఎలా ఉంటున్నావో అలానే ఉండు, నోరు మాత్రం జారకు. నువ్వు నోరు జారుతావని ఈ విషయం చెప్పడం లేదు, అమ్ముంది కదా, తను చూసుకుంటుంది, ఆ నమ్మకం నాకుంది. కానీ నీ కారణంగా ఇంట్లో చిన్న గొడవ జరగడం నాకు ఇష్టం లేదు. నువ్వు ముందు నుంచి ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉండు, సరేనా? ఆమె తల నిమురుతూ అన్నాడు. మీరు చెబుతుంది నా మంచి కోసమే కదా అండి, నేనెందుకు మీ మాటలు వినను? మీరు ఉన్నంత వరకు నాకు ఎటువంటి భయం లేదు. అంతేకాదు, ఇది నా ఇల్లండి, నా ఇంటి పని నేను చేయకపోతే ఎవరు చేస్తారు? రజని ఈ ఇంటి వాతావరణానికి అలవాటు పడాలంటే కాస్త సమయం పడుతుంది, అది నేను అర్థం చేసుకుంటానండి. అంతేకాని మా ఇద్దరి మధ్య గొడవలు వస్తాయని మీరు ఏమీ కంగారు పడకండి అని వసంత్ ఎదపై తలని వాల్చింది. ఆమెని జో కొట్టి తలపై ముద్దు పెట్టాడు. 5 నిమిషాలకే నిద్రలోకి జారుకుంది వసు పడుకోవడం చూసి నవ్వుకున్నాడు, కానీ అంతలోని బాధపడ్డాడు. మెల్లగా ఆమెను సరిగా పడుకోబెట్టి ఫ్యాన్ ఆన్ చేసి దుప్పటి కప్పి ఆమె కాలు పట్టాడు. లేచిన దగ్గర నుండి ఒక చేత్తో ఇంటిని చక్కబెడుతూ మరో చేత్తో అందరికీ ఏం కావాలో చూసుకుంటూ ఖాళీగా ఉండడం ఇష్టం లేక మిషన్ కుడుతూ తనకి సహాయం వస్తున్న భార్య ముఖాన్ని చూసి, నీలాంటి భార్య దొరకడం నా అదృష్టం వసు. పరిస్థితులన్నీ అనుకూలంగా ఉంటే నేను చదివించుకోవాలి, అప్పటి వరకు నీకు ఇబ్బంది తప్పదు అనుకుని చాలాసేపు ఆమె కాలు నొక్కి తను పడుకున్నాడు. ఎప్పటిలానే సాయంత్రం లేచి టీ పెట్టి వాకిలి తుడిచింది. వసంత్ షాప్కి వెళ్ళాడు. రజనీ అప్పుడే నిద్రలేచి ఫోన్ తీసుకుని బయటకు వచ్చింది. హాల్లో రేవంత్, అయిందా స్కూల్? సోఫాలో కూర్చుంటూ అడిగింది. ఇప్పుడే అయింది, బయలుదేరుతున్నాను రజనీ అన్నాడు. సరే, జాగ్రత్త అని ఫోన్ కట్ చేసి గేమ్ ఆడుకోవడంలో మునిగింది. పాలు తీసుకుని వచ్చిన రంగమ్మ బయట అరుగు మీద కూర్చుని లోపలికి చూస్తుంది. రజనీ ఫోన్ పట్టుకుని ఉంటే వసంతి పొయ్యి దగ్గర కూర్చుని అన్నం వండుతుంది. అత్తమ్మ, టీ ఇవ్వనా అంది. నువ్వు కూర్చో అమ్మా, రజనీ అంటూ పిలిచింది. వస్తున్నాను అత్తమ్మ అని ఫోన్ సోఫాలో పెట్టి బయటకొచ్చి, ఏంటత్తమ్మ పిలిచారు? ఈ పాలు లోపల పెట్టి కాస్త టీ ఇవ్వు నాకు అంది. సరే అత్తమ్మ అని పాలు క్యాన్ తీసుకుని లోపల పెట్టి టీ స్టవ్ పై పెట్టి వేడి అవ్వగానే గ్లాసులో పోసి రంగమ్మకిచ్చింది. వసంతి, కూర ఏంటి? ఇంకా ఏం వండలేదత్తమ్మ, మిమ్మల్ని అడిగి వండుదామని. అవునా రజనీ? ఏంటత్తమ్మా? నువ్వు చెప్పు, ఏం కూర వండదాం ఈరోజు? నవ్వుతూ అడిగింది. రంగమ్మ మాటలకు ఆశ్చర్యంగా చూసింది వసంతి. అత్తమ్మ, చికెన్ వండుకుందాం, ఏమంటారు? సరే కానీ ఈరోజు వసంత్ ఇద్దరూ మాంసం తినరు. ఒక పని చెయ్యి, చికెన్ కర్రీ స్టవ్ పై వండేసి ఆ పక్కన మీ బావగారికి వసుకి ఏదోటి కాయగూరల కూర వండు. ఈలోపు వసంతి అన్నం వండి బయట వాకిలి శుభ్రం చేస్తుంది, సరేనా? అబ్బా, నేనే వండాలా అనుకుని వసంతి కేసు చూసింది. పొయ్యి వదలడం చూసి, అమ్మో, ఆ పొయ్యి దగ్గర వండే బదులు స్టవ్ మీదే నయం అనుకుని సరే అత్తమ్మ అని లోపలికెళ్ళింది. కావలసిన కాయగూరలు తీసుకుని కట్ చేసి కర్రీ వండడం మొదలుపెట్టింది. వసు అన్నం వార్చి రేపు శనివారం అని వాకిలంతా కడిగి ముగ్గు వేసింది. ఇంతలో వచ్చాడు రేవంత్. ఏంటి వదిన ముగ్గులు పెడుతున్నావు? రేపు కూడా పూజ చేస్తున్నావా? బైక్ పార్క్ చేసి అడిగాడు. అవును రేవంత్, ఇప్పుడైనా రావటం
అవును వదిన అని కాళ్ళు చేతులు కడుక్కొని లోపలికొచ్చి కిచెన్ రూమ్ కేసి చూశాడు. కర్రీ కలుపుతున్న భార్యను చూసి మనసులో నవ్వుకున్నాడు. మేడం రజని కాస్త కాఫీ ఇస్తారా? హాల్లో నుండి అరిచాడు. రేవంత్ పిలుపుకి బయటకొచ్చి రేవంత్ ఎప్పుడొచ్చావు అంది. ఇప్పుడే వచ్చాను, కాస్త కాఫీ ఇవ్వు, తల పగిలిపోతుంది అని రేవంత్ అనగాని బుద్ధిగా తలూపి కిచెన్ రూమ్కి వచ్చింది. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నా కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.